నమస్తే, నేను మీ తేజ. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో జరుగుతున్న వార్ ఆగిపోయింది. ఎస్, ట్రంప్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఇంకో పక్క నెతన్యాహుకు అసలు ఏమైందో ఏంటో అనే ఒక క్లారిటీ అయితే లేదు. ఒక పక్క కిమ్ నేను సిద్ధంగా ఉన్నాను, మిత్రమా నువ్వు కూడా సిద్ధంగా ఉన్నావా అని రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఒక ఎక్స్ అకౌంట్లో ట్వీట్ కూడా చేయడం జరిగింది. మీరు దాన్ని స్క్రీన్ పైన కూడా చూడండి. అలాగే ట్రంప్ ఆయన నిన్న హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారని చాలా వార్తలు బయటకు వచ్చాయి. దానికి సంబంధించి మీరు క్లియర్గా విజువల్స్ కూడా చూడొచ్చు. అక్కడ చాలా మంది అతన్ని కోరుకుంటున్నారు, ఇక్కడతో ఆపేయండి, మన సైనికులు చనిపోతున్నారని చాలా మంది ప్రాధాయపడుతున్న వీడియో క్లిప్ వైరల్ అవుతుంది ఎక్స్ అకౌంట్ లో. మీరు పక్కన కూడా ఆ క్లిప్ ని చూడొచ్చు. శాంతిని కోరుకుంటున్నారు అందరూ కూడా. ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న దేశాలన్నీ కూడా శాంతిని కోరుకుంటున్నాయి. కానీ ట్రంప్ మాత్రం నేను ఆగాను అని చెప్పేసి ఇన్ని రోజులు న్యూక్లియర్ 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 అన్న ట్రంప్ వాళ్ళు కక్షతో వాళ్ళతోనే న్యూక్లియర్ తయారించేటట్టు చేస్తాడు 24 గంటలు. ఇంతకు ముందు కూడా ఇరాన్ వాళ్ళు చెప్పారు, మేము తలుచుకుంటే 24 గంటల్లో న్యూక్లియర్ వెపన్ని మేము తయారు చేయగలుగుతామని. మా దగ్గర ఆల్రెడీ 60% యురేనియం ఉంది అని. ఈరోజు అక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఇరాన్లో పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఎంత దారుణంగా ఉందంటే చాలా మంది స్కూల్ పిల్లలు చనిపోయారు, వేలాది మంది అక్కడ వాళ్ళు ఇల్లులు కోల్పోయారు, భవనాలు కోల్పోయారు, రోడ్డు మీదకి వచ్చేసారు. నిజంగా ఎవరైనా మా కోసం ప్రే చేయండి అంటూ కూడా అట్లాంటి వీడియో క్లిప్స్ వస్తున్నాయి. ఇంతకుముందు గాజా, సిరియా వారికి ఎటువంటి పరిస్థితి వచ్చిందో ఈరోజు ఇరాన్లో కూడా అటువంటి పరిస్థితి వచ్చింది. అయినా ఇరాన్ మా అధ్యక్షుని చంపారు కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టమంటూ కూడా ఇరాన్ మిసైల్స్ తో అటాక్ చేస్తానే ఉంది. అన్ని దేశాలను కూడా కట్టడి చేసే ప్రయత్నం చేస్తానే ఉంది. హర్మోజ్ జలసంధి క్లోజ్ చేసింది. షిప్స్ అటువైపు నుంచి ఎవరన్నా వస్తుంటే బాలిస్టిక్ మిసైల్స్ తో అటాక్స్ చేస్తారు. అయితే ఈ నేపథ్యంలోనే సారా నెతన్యాహు ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. మనందరం కూడా ఒకటే, మనందరం కూడా దేవుడి బిడ్డలం, దేవుడు శాంతిని కోరుకుంటున్నాడు, ఇంకా ఆపాలి. ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ అయితే పెట్టింది సారా నెతన్యాహు. ఆమె బెంజమిన్ నెతన్యాహు వైఫ్. ఆమె ఏం పెట్టిందో నేను ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. టు ద ప్రౌడ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇరాన్, యువర్ కరేజ్, యువర్ కల్చర్ అండ్ యువర్ స్పిరిట్ ఆర్ సీన్ అండ్ డీప్లీ రెస్పెక్టెడ్. అవర్ నేషన్స్ హ్యావ్ ఎ లాంగ్ హిస్టరీ అండ్ అవర్ రీజన్ హ్యాస్ నౌన్ టూ మచ్ పెయిన్. ఐ బిలీవ్ ద డే విల్ కమ్ when our peoples can walk openly toward one another and build a future of dignity, prosperity and peace. ఉర్దూలో కూడా దాన్ని టైప్ చేసి, ఇరానియన్స్ కి అర్థమయ్యేటట్టుగా కూడా ఉర్దూలో కూడా దాన్ని టైప్ చేసి ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్ చేసి పెట్టారు. చాలా మంది ఇరానియన్స్ దానికి పాజిటివ్ గానే కామెంట్స్ చేస్తారు. పైగా బెంజమిన్ నెతన్యాహుకు కొలాబరేషన్ ఇచ్చి మరి ఆ పోస్ట్ పెట్టారు. ఒకవేళ బెంజమిన్ నెతన్యాహు అటువంటి ఆలోచన లేకపోతే అధికారికంగా అతని అకౌంట్ నుంచి ఇట్లాంటి పోస్టులు బయటకు రావు. ఒకసారి నేను దాన్ని తెలుగులో కూడా చెప్పేందుకు ప్రయత్నిస్తా. చాలా మంది వీక్షకులు నన్ను అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్ గర్విష్ఠులైన ప్రజలకు మీ ధైర్యం, మీ సంస్కృతి మరియు మీ స్ఫూర్తిని మేము చూస్తాము మరియు ఎంతో గౌరవిస్తాం. మన దేశాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది మరియు మన ప్రాంతాలు చాలా బాధని చూశాయి. మన ప్రజలు ఒకరినొకరు బహిరంగంగా నడిపించుకుని గౌరవం, శ్రేయస్సు మరియు శాంతితో కూడా భవిష్యత్తును నిర్మించుకోగల రోజు వస్తుందని నేను నమ్ముతున్నాను. ఆల్రెడీ ఇజ్రాయెల్ అయితే వాళ్ళు శాంతి పడ్డారు, వాళ్ళు ఇప్పుడు శాంతినే కోరుకుంటున్నారు. ఇరాన్ కూడా శాంతినే కోరుకుంటుంది. వాళ్ళ అధ్యక్షుడు చనిపోయారు, రాజకీయాలు అక్కడ అల్లకొల్లం అయిపోయినాయి, మిలిటరీ వ్యవస్థ చూస్తే చాలా దారుణంగా ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు తిరిగి కోలుకోవాలంటే కొంచెం టైం పట్టుద్ది. కానీ ఒక పక్క వీళ్ళు అటాక్స్ చేస్తానన్నారు. ఇజ్రాయెల్ తగ్గిన అమెరికా తగ్గట్లే. నేను మోనార్క్ని, నేను ఎవరి మాట విన్నో, నాకు నచ్చిందే చేసుకుంటా పోతా, వెనిజులా అధ్యక్షుడిని తీసుకెళ్ళిపోయాడు. ఇరాన్ అధ్యక్షుడిని చంపేస్తా అన్నాడు, చంపేశాడు. ఇంతకుముందు కూడా అట్లానే అటాక్స్ చేసేందుకు ప్రయత్నించాడు చిన్న చిన్న కంట్రీస్ పైన, పక్కనున్న కంట్రీస్ పైన. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ క్యూబా అంటూ కూడా చెప్తున్నాడు. సో క్యూబా అలాగే ఇరాన్ కలిసి అసలు ట్రంప్ని లేకుండా చేద్దాం, అవసరమైతే దీనికి హెల్ప్ ఇజ్రాయెల్ది కూడా తీసుకుని. ఎందుకంటే మరి ట్రంప్ అసలు ఎవరి మాట వినట్లా, కనీసం యుఎస్ మిలిటరీ చెప్తున్నా సరే వినట్లా. సార్ మన సైనికులు చనిపోతున్నారు, మన స్థావరాలు మనం కోల్పోతున్నాం, మనం ఏదైతే టార్గెట్ ఫినిష్ చేస్తాం అనుకున్నామో ఆ టార్గెట్ని ఫినిష్ చేస్తే ఇంకా ఆపాలి. ఇట్లానే చేసుకుంటా పోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఉన్న బలం తగ్గిపోయింది అమెరికాకి. రష్యా అలాగే చైనా, నార్త్ కొరియా సైలెంట్గా చూస్తూ ఉంది. ఎందుకు ఇదంతా కూడా చూస్తుందంటే వాళ్ళ పతనాన్ని కోరుకుంటున్నారు, అమెరికా పతనాన్ని కోరుకుంటున్నారు. ఈరోజు పుతిన్ యొక్క ఎక్స్ అకౌంట్లో ఒక పోస్ట్, దాన్ని కూడా మీరు పక్కన చూసే ప్రయత్నం చేయండి. అఫీషియల్గా ఒక పోస్ట్ కూడా వచ్చింది. ఎంత ధైర్యం చేసి ఆ పోస్ట్ పెట్టుంటారు నిజంగా.
రష్యన్ ఫోర్సెస్ ఆన్ హై అలర్ట్, ఫైటర్ జెట్స్ అండ్ బాంబర్స్ రెడీ ఫర్ ది యాక్షన్ అగైనెస్ట్ అమెరికా. ఈ పోస్ట్ అయితే వాళ్ళు పెట్టడం జరిగింది. అలాగే ఒక సీక్రెట్ మీటింగ్ కూడా జరిగింది నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ కి అలాగే పుతిన్ కి అని ఒక వీడియో కూడా ఇప్పుడు బయట వైరల్ అవుతుంది. సో చూడాలి, ఇంకొన్ని గంటల్లో యుద్ధంలో అయితే ఖచ్చితంగా మార్పు వచ్చే అవకాశం ఉంది. అటాక్స్ తగ్గుతాయి, అందరూ కూడా శాంతిని కోరుకుంటున్నారు. ఆమె అయితే దేవుడు కల్లోకి వచ్చి చెప్పాడు శాంతి కోరుకుంటున్నాడు అని చెప్పేసి. అమెరికాలో అయితే ప్రేయర్స్ చేస్తున్నారు యుద్ధం ఆగాలని చెప్పేసి. వాళ్ళ దగ్గర అంత బలం ఉన్నా కానీ వాళ్ళు ఆ క్లిప్ కూడా వైరల్ అవుతుంది. యుద్ధం ఆగాలి, అందరూ బతకాలి అని చెప్పేసి ప్రేయర్స్ చేస్తున్న ఆ వీడియోలన్నీ కూడా ఇప్పుడు బయట వైరల్ అవుతుంది. మరి ట్రంప్ మాట వింటాడా లేదా, నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఒకవేళ నేను ఎవరి మాట విన్ను, నేను చెప్పిందే చేయాలి అంటే ఖచ్చితంగా సైనికులు సిద్ధంగా ఉన్నారు తిరుగుబాటు చేయడానికి. ఆల్రెడీ తిరుగుబాటు మొదలైంది. వైట్ హౌస్ అలాగే వాషింగ్టన్లో ఎక్కడైతే ఉంటున్నారో ఏరియాస్ని కూడా హై సెక్యూరిటీ పెట్టారో. ట్రంప్ పైన ఏ క్షణమైనా ఏ దారైనా జరగవచ్చు. పాపం ఇవన్నీ తెలుసుకున్న ట్రంప్ నిన్న అనారోగ్యానికి కూడా గురయ్యారు. ఈ కామెంట్స్ ఏంటి? అందరూ కూడా శాంతినే కోరుకుంటున్నారు, కానీ ట్రంప్ ఎవరి మాట వినిపించుకోవట్లేదు. ట్రంప్ లాంటోడు అసలు ఈ భూ ప్రపంచం మీద ఉండొచ్చా? అట్లానే మూర్ఖత్వంగా ప్రవర్తిస్తే ఏమవుతుంది?